హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి 09. ఈరోజు నేను మీకు దబ్బకాయ పులిహోర చూపెడుతున్నానండి. దబ్బకాయ పులిహోర చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. ముందుగా బియ్యం కడిగి పెట్టుకున్నానండి. కుక్కర్లో 2-3 విజిల్స్ రానిచ్చానండి. డైరెక్ట్గానే పెట్టేశాను. ఇక దబ్బకాయ తీసుకున్నానండి. ఈ సీజన్లో మనకి ఎవరో ఒకరు దబ్బకాయలు ఇస్తూనే ఉంటారు కదండి. వాటి మనం పచ్చడిగా వాడుకోలేనప్పుడు ఇలా పులిహోరగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక అల్లం చిన్న ముక్క తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. రైస్ అయితే ఉడికిందండి. ఇక అన్నం చల్లారి పెట్టుకుందాం. ఈలోగా ఇక మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక దబ్బకాయ కట్ చేసుకున్నానండి. ఇక రసం తీసి పెట్టుకున్నాను. ఈ బత్తాయి రసం తీసే దాంతో రసం తీసుకున్నానండి నేను. రసం అయితే బాగా వచ్చిందండి. ఒక హాఫ్ చక్కగా బాగా వచ్చింది రసము, అదే సరిపోయింది నాకైతే. ఇక పోపు పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకుంటానండి ముందుగా. పోపుకి సరిపడా ఆయిల్ తర్వాత కూడా వేసుకోవచ్చండి, ఒకేసారి వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే వేసుకొని కొంచెం పల్లీలు వేసుకున్నానండి నేను. ఇక అన్నం వేడిగా ఉంది కదా, కొంచెం ఆరబెడదామని దాన్ని కదిలిస్తున్నానండి నేను. ఇక దానిలోనే ఒకేసారి సాల్టు, ఇక తీసిన రసం ఉంది కదండి, దబ్బకాయ రసం, అది కూడా వేసి కలిపేసుకున్నానండి. ఒకసారి ముందుగా పోపు కన్నా ముందు రసం అది కలిపి పెట్టుకుంటే ఈలోగా కొంచెం అన్నానికి రసం పీల్చుకుంటుంది కదండి, బాగుంటుంది. ఇక పల్లీలు వేగుతున్నాయండి, అందులో కొంచెం జీడిపప్పులు కూడా వేసుకున్నాను నేనైతే. ఇక వేగిన తర్వాత ముందుగా పల్లీలు తీసేసానండి నేను. ముందుగా పల్లీలు బాగుంటాయి ముందుగా వేయించుకుంటే అని చెప్పి దాన్ని వేయించి పక్కన పెట్టుకుని అదే పాన్లో కొన్ని మరలా పోపు దినుసులు వేసుకున్నాను. కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకున్నాను. కొంచెం 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇక అవి వేగేలోపు అల్లం తరిగిన ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకున్నాను. అల్లం అయితే బాగా వేగాలండి. అల్లం వేగితేనే పులిహోర చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు అల్లము. కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నానండి. చాలా బాగుంటుందండి పులిహోరకి అయితే. జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ వేయండి, చాలా బాగుంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను. ఈ మిరియాల పొడి చాలా బాగుంటుందండి. ఈ నిమ్మకాయ పులిహోర కానీ దబ్బకాయ పులిహోర వాటిల్లో మిరియాల పొడి చాలా సూపర్ ఉంటుంది. కొంచెం ఇంగు వేసుకుంటున్నానండి. ఇక కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇక పోపుకి చివరిగా రెడీ అయిపోయింది. ఇక చివరిగా పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసామంటే ఇక మనం రైస్లో కలిపేసుకోవచ్చు. పోపు అయితే పర్ఫెక్ట్గా ఏగిపోయిందండి. కరివేపాకు చివరిగా వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఆ లీవ్స్ గ్రీన్గా బాగుంటాయి చూడడానికి అన్నంలో. ఇక నేను ఇవి కూడా వేసేసి కలుపుకుంటున్నానండి. పోపు అంతా వచ్చేసింది కదా, ఇక మొత్తం అన్నంలో ఒకసారి కలిపేసుకుంటే బాగా. ఇక ఈ టైంలోనే పులుపు చెక్ చేసుకోవచ్చు అండి, సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. సరిపోకపోయినా కానీ కొంచెం మరలా కలుపుకోవచ్చు. పులుపు కావచ్చు, కొంచెం సాల్ట్ అయినా కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి చెక్ చేసుకున్నట్టు అయిపోతుందండి. చాలా టేస్ట్గా ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.